హాయ్! వెల్కమ్ టు అంజలి స్మైలీ బ్లాగ్. ఏంటి అన్నీ బయటున్నాయేంటి అనుకుంటున్నారా? మరి ఏం లేదు. అమ్మ కడిగిన వెంటనే బయట ఎండలో పెత్తది. అండ్ ఇంట్లో అయితే వర్క్ జరుగుతున్నాయి. కార్పెంటర్ వచ్చారు. గ్రిల్స్ అండ్ మిర్రర్స్ వేస్తున్నారు. నెక్స్ట్ డేనే దురగమ్మ చేసుకుంటున్నాం. ఈ వర్క్లో బిజీ అంటే పచ్చడి కూడా ఇప్పుడే కుదిరింది. ఇంట్లో అయితే అంత పిచ్చి పిచ్చిగా కింద ఫ్లోర్ పైన పడి ఉన్నాయి. అన్నీ సర్దుకోవాలి. ఇంక మేం షిఫ్ట్ అవ్వలేదు. అయ్యాక ఇంకో బ్లాగ్ చేసి చూపిస్తాను. ఇంట్లో అయితే JBL సౌండ్ బాక్స్ తీసుకున్నాము. దీనికి 30,000 వరకైంది. అండ్ బాల్కనీలో అండ్ ఇంటి ఫ్రంట్ సైడ్ బండలు వేపించాం. ఎలా ఉంది కామెంట్ చేయండి. మా డోర్ డిజైన్ అయితే ఇలా ఉంది. టెంట్ అతను కూడా పెట్టి వెళ్ళాడు. అండ్ చైర్స్ కూడా తెచ్చాడు. ఇంకో ఏసీ అయితే బుక్ చేసాం. ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది, బట్ ఇంకో బెడ్రూమ్కి చేసాం. అండ్ రిమోట్ ఫ్యాన్ కూడా తీసుకున్నాం. హాల్కి బండలు వేసిన తర్వాత కొన్ని బ్లాక్ విఐ మిగిలాయి. ఇంకా బ్యాక్ సైడ్ వేయించలేదు, సో అక్కడ యూజ్ అవుతాయి. పెయింట్ అతనైతే డోర్కి పాలిష్ వేశాడు చూడండి. ఏం చేశాడో, ఇది ఎలా వెళ్తాదో ఏమో అంత. కింద అంత అంటుకుంటుంది. డ్రమ్ చూడండి, 5,000 లీటర్లంతా. అంత పెద్దది అవసరమా? పర్లేదులే, తర్వాతైనా యూజ్ అవుతుంది. మా డాడ్ అయితే వాటర్ పోస్తున్నాడు నిన్న వేసిన బండలకి. ఇంట్లో ఉంటే ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు. మా మమ్మ అయితే అందులోకి ఎప్పుడు వెళ్దామా అని చూస్తుంది. ఆ తర్వాత అందరం కలిసి అయితే భోజనం చేశాము. ఇది అయితే మా పాత హోమ్. ఇదే నా బెడ్రూమ్. పెయింటింగ్ నేనే వేశాను ఆ రూమ్లో. ఇంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి. చాలా బాధగా ఉంది. ఈ ఫోటో చిన్నప్పుడు నేను మా సిస్టర్ అని చెప్పేవారు. మా మమ్మ అయితే ఏడుస్తుంది. కొన్ని డేస్ అయితే ఈ హోమ్ ఉండదు అని.
షాపింగ్కి అయితే వెళ్ళాము అండ్ కొన్ని అయితే సెలెక్ట్ చేసా తీసుకుని వచ్చేసాము అండ్ అందరూ అయితే పడుకున్నారు. నేను ఫ్రెష్ అయి బోనం రెడీ చేస్తున్నా. నిజం చెప్తున్నా ఒక్క సెకండ్ కూడా పడుకోలేదు. అమ్మ కూడా రెడీ అయింది. నేను మా సిస్ కూడా రెడీ అయ్యాం. ఓం శ్రీ కనకదుర్గాయై నమః. అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని అంతలోనే దుబ్బలోళ్ళు వచ్చారు. దిష్టి తీశారు. వాళ్ళని చూస్తే చాలా భయం వేసింది మాకు. అండ్ బోనం అయితే అమ్మ ఎత్తుకుంది. చెప్పడం మర్చిపోయాను, మా విలేజ్లో అందరూ కలిసి జరుపుకుంటారు దుర్గమ్మను. పచ్చిగుండా బోనమే పోచమ్మ కచ్చలగా పూలాటలే మైసమ్మ. ఈ టైం చాలా బాగుంది కదా దీపాలతో. చాలా బాగుంది కదా దీపాలతో. ఇది మా దుర్గమ్మ గుడి, బాగుంది కదా. అండ్ ఇక్కడ అందరూ మేకలని ఆర్ గొర్రెలను కోస్తారు దుర్గమ్మకు. అండ్ ఆల్రెడీ దుర్గమ్మని కొసరు. నెక్స్ట్ బాది పోషమ్మ కోసం. అండ్ వంట అయ్యాక దుర్గమ్మకు సమర్పించిన తర్వాతే మనం తినాలి. బోనం ఎత్తిన పైన బోనంని అక్కడ పెట్టేసి కింద బోనం ఇంటికి తీసుకెళ్ళాలి. మా దుర్గమ్మ అయితే ఇలా జరిగింది. బంగారు తల్లివమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ. దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి. మీరు ఇది ఎప్పుడైనా ట్రై చేశారా? నాకు చాలా ఇష్టం ఇది. ఓకే మరి.